భవితనే చెప్తుందా, భవిత మీద ఉన్నటువంటి సర్పం చెప్పిస్తుందా? గత జన్మవి నీకు వచ్చి చెప్తున్నారని అంటే ఎలా నమ్ముతారు? ఆ ఆకుల మీద రాసినవి కొన్ని ఉంటూ ఉంటాయి. అవి ఎప్పుడైనా నువ్వేమన్నా చదవడము ఏదైనా గత ఏమున్నాయి అవి మాకు చెప్పాలనుకుంటే? అదే చెప్పాలి నువ్వు జనాలకి. అవి చెప్పడానికి ఇప్పుడు ఇక్కడైతే కనుక చెప్పగలము. అవి దైవరాశ్యాలు ఎక్కడ బయట పెట్టకూడదు. అట్లా చిన్నప్పుడు కథలు చెప్పేదా? కథలు చెప్పేవి. ఆ కథలు బాగా వినే భవిత ఇట్లా తయారు. అవి ఆ కథలు కాదు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎన్ని పాములు ఉన్నాయి అనుకోవచ్చు మా ఆఫీస్లో? మీ ఆఫీస్లోనే? మీ ఆఫీస్ బయట ఒకటి, ఇప్పుడు నా వంటి మీద ఒకటి, రెండే ఉన్నాయి. ఇప్పుడు నీ ఒంటి మీద ఉండేటువంటి పాము నీతో మాట్లాడుతుందా? తను కేవలం మిమ్మల్ని చూస్తుంది. వీడ ముందు ఏదో నవ్వుకుంటూ కూర్చున్నా, కానీ నేను అప్పట్లో ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని కష్టాలు పడ్డానో, మాట ప్రతి ఒక్క మాట ఆఖరికి ఇంజక్షన్ వేసి చంపేయని కూడా అన్నారు. భవిత చిన్నప్పుడు కోపం వస్తుంది ఎందుకు భవిత? ఇంత కూల్గా అడుగుతున్నా. కూల్గా అడుగుతున్నారు, కానీ కోపం ఎందుకు వస్తుందంటే అది దైవలోకానికి నాగలోకానికి ఉన్న గుడి అది, కాబట్టి అది ఎవ్వరికి చెందదు. కేవలం దేవుడికి మాత్రమే సొంతం.